హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి దక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో నాంపల్లి హైకోర్టు దగ్గుపాటి హీరోలు అయినటువంటి విక్టరీ వెంకటేష్ అలాగే హీరో రాణా ఇద్దరికి జలక్కిచ్చిందని చెప్పాలి. రీసెంట్ గా అక్టోబర్ 16న నాంపల్లి కోర్టులో విచారణ వెంకటేష్, రాణా, సురేష్ బాబు అలాగే అభిరామ్ కూడా అందరూ హాజరు కావాల్సిందేనంటూ ఆ నోటీసులు ఇచ్చింది. గత కొన్ని నెలలుగా ఫిల్మ్ నగర్ లోని భూ వివాదం కేసులో తరచూ వీళ్ళు కోర్టుమెట్లు ఎక్కుతున్నారు. గురువారం ఈ కేసు విచారణ నేపథ్యంలో ఉదయం నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. తాజాగా ఈ కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో కోర్టు విచారణకు హాజరు కావాల్సిందేనని హీరో వెంకటేష్, రాణా, అభిరామ్, దగ్గుపాటి సురేష్ బాబులకు ఆదేశించింది. వచ్చే నెల నవంబర్ 14వ తేదీన విచారణకు తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని తెలిపింది. పర్సనల్ బాండ్ సమర్పించేందుకు ఖచ్చితంగా కోర్టుకు రావాల్సిందేనని నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. కాగా 2 నెలల క్రితట ఈ రెస్టారెంట్ ని కూల్చివేశారంటూ దక్కన్ కిచెన్ యజమాని అయినటువంటి వ్యక్తి దగ్గుపాటి ఫ్యామిలీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ అతడు కోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ కేసును విచారణకు రావాలనే రాణాను కానీ అలాగే వెంకటేష్, సురేష్ బాబు, అభిరాములకు ఆ కోర్టు చాలాసార్లు ఇచ్చే నోటీసులు పంపించినా సరే వాళ్ళు హాజరు కాకుండానే కాలయాపన చేస్తున్నారు. తరచూ విచారణ కూడా వాయిదా వేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో నేటి విచారణలో దగ్గుపాటి హీరోలపై న్యాయం కోర్టు చాలా సీరియస్ అయినట్లు కూడా తెలుస్తుంది. గత నెల ఆగస్టు 1వ తారీఖున విచారణ రాకపోవడంతో కోర్టు వారికి చివాట్లు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఆగస్టు 1వ తారీఖున జరగాల్సిన విచారణ నేడుకు వాయిదా పడిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో తప్పకుండా కోర్టు విచారణకు హాజరు కావాల్సిందేనని, నిర్లక్ష్యం చేస్తే కేసులు తప్పవని వారికి న్యాయస్థానం హెచ్చరించింది. కాగా కొంతకాలంగా డెక్కన్ కిచెన్ హోటల్స్ దగ్గుపాటి ఫ్యామిలీకి మధ్య వివాదం నెలకొంది. ఈ స్థలం తమదేనని ఇరు వర్గాలు కూడా కొట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో 2022 నవంబర్లో జిహెచ్ఎంసీ సిబ్బంది బౌన్సర్లతో కలిసి డెక్కన్ కిచెన్ మొత్తం ధ్వంసం చేసేసింది దగ్గుబాటి ఫ్యామిలీ. ఈ క్రమంలో అతడు హోటల్ యజమాని కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ స్థలంపై జోక్యం చేసుకోవద్దని దగ్గుపాటి ఫ్యామిలీకి ఆ కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయినా సరే దగ్గుపాటి కుటుంబం న్యాయస్థానం ఆదేశాలను సైతం ధిక్కరించి హోటల్ను కూల్చివేసేసింది. దీంతో హోటల్ యజమాని నందకుమార్ పోలీసులను ఆశ్రయించి వారిపై కేసు నమోదు చేశారు. పలు విచారణ అనంతరం ఈ కేసు నాంపల్లి కోర్టుకు బదిలీ చేశారు. ఈ కేసుపై విచారణ కోసం కోర్టుకు రావాలని పలుమార్లు నోటీసులు కూడా ఇవ్వగా దగ్గుపాటి హీరోలు హాజరు కాకుండా తప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో నేటి విచారణలో వారి తీరు న్యాయస్థానం తప్పుపట్టింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టుకు హాజరు కావాల్సిందేనని, నవంబర్ 14 జరిగిన విచారణకు తప్పకుండా హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. మరి చూడాలి ఏమవుతుందో.